ఒత్తుడు వద్దు 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 పిండుతా ఏం చేస్తున్నావు జిత్తు? ఈరోజు ఏంటి? సండే. సండే అమ్మా, సండే. సండే స్నానం చేసినావా? లే వద్దమ్మా వద్దు, పని ఉందిలే. వద్దుతే గోరంట్లకు మళ్ళీ పండగ పోయినా పెట్టుకున్నాము. అట్ వ్యాజిలిన్ కొంచెం అయ్యి మీదేసి బాగా పనిచేస్తుందమ్మా. కొంచెమే చాలు ఎక్కువతాయి. ఇందాకే బకెట్ కింద పడి ఇది చూపిస్తా. న్యూ ఇయర్ లాస్ట్ రోజే ఇలా దెబ్బ అయిపోయినా జిత్తు. కొంచెం పండుకొని నేను జాకెట్ కుడతా, సరేనా? పండుకో కొంచెం పండుకో. ఎక్కడ కాలువకొద్దు వద్దు, నీళ్ళు బాగలేవంట. బాగాలేవంట అట్లా చూసుకో. అట్లా గిరొద్దమ్మా, రక్తం వస్తుంది. అది సరే నొప్పి చేస్తుంది. చేతులు కడుకోలే, కట్ చేసుకునే నువ్వు ఇంకా ఊక కట్ చేసుకుని కూడా ఒత్తుకుంటాను. దగ్గరికి కత్తరేస్తా. యాలేరా కూర్చో. ఇందాకైతే కొరియర్ వచ్చింది, నేను వీడియో అయితే తీయలేదు. మా ఆయన కోసం నేనైతే స్వెటర్ బుక్ చేసినాను ఆయనకు తెలియకుండా. దీని కాస్ట్ వచ్చేసి 570 రూపాయలు అనుకుంటా. ఆన్లైన్లో అయితే బుక్ చేసినాను, ఫ్లిప్కార్ట్లో. దీనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సెరీలో చూసి అయితే బుక్ చేసినాను, అది తీసేంత వరకు తెలియదు దాని లోపల ఎలా ఉంటుందో. అందుకనైతే నేను వీడియో తీస్తున్నా. ఒక చేత సెల్ పట్టుకున్నా, అందుకనైతే వీడియో కట్ చేసిన తర్వాత తీస్తున్నా. పైన అయితే రెయిన్ కోట్ మాదిరి ఉంది, లోన చిన్న పిల్లల స్వెటర్ వస్తుంది చూడు అలా ఉంది. ఇవైతే 2 పాకెట్ లాగా వచ్చినాయి బయట సైడు. లోన కూడా ఒక జోగు అయితే వచ్చింది, నేను చూడలేదు. మా ఆయన అయితే తర్వాత చూస్తాడు. నేను బుక్ చేసినవి ఏదైతే స్వెటరు ఆయన వచ్చి సాయంత్రం వేసుకొని చూపించిన తర్వాత సర్ప్రైజ్ అయితే లేదు, చూద్దాము. లోనైతే ఇలా వచ్చింది, ఒకసారి వేసుకొని చూద్దాం. జాకెట్ వచ్చేసి ఇది, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీనికి లోపల హ్యాండ్స్ ఏం రాలే, కొత్త చేతులు వచ్చినాయి. మరి దీన్ని ఉంచుకుంటాడో రిటర్న్ పంపిస్తాడో తెలియదు. ఇప్పుడైతే వేసుకొని చూస్తాం. బాగుంది, సైజ్ సరిపోతుందో లేదా నాకే సరిపోలేదు. నాకైతే సెట్ అయిపోయింది, మా ఆయనకైతే కాదు.
బాగుంది కదా, ఫ్రీగా ఉంది నాకైతే. ఆయనకి టైట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది. ఇవేమో రావడం లేదు, పైకి ఒకటి వస్తుంది. ఇలా ఉంటుంది, జిబ్బిడి వరకే ఉంటుంది. ఇలా సరిపోయింది. పక్కన బిల్డింగ్ వాళ్ళు చూస్తున్నారు నన్ను, స్వెటర్ వేసుకొని సెల్ఫీ తీస్తుంటే చూస్తున్నారు. స్వెటర్ అయితే సూపర్ ఉంది, కాకపోతే మా ఆయనకు సరిపోతుందో తెలియదు. సాయంత్రం వచ్చిన తర్వాత వేసి చూపిస్తాను. మన మేరకొచ్చిన కాడికి పోయి అక్కడ పిల్లలు అయినారుగా పాము ఎండిపోయిన చెట్లు నాలుగు చెట్లే 3 గోపులు అయితే పళ్ళ ఇంకేసే వస్తుంది నేర్చు ఇప్పుడైతే నేను ఇక్కడ డ్రెస్ కుట్టుకుంటున్నాను. మొన్న మా మేదేశికి కుట్టినాను. ఇప్పుడు నేనైతే ఒక టాప్ కుట్టుకుంటున్నాను. కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో. అంత పైకి కదా అక్కడ చూడు, నాకు బాగా సరిపోయింది. నీకు నువ్వే వేసుకుందిలే నువ్వే, నాకు తెలుసు నువ్వు పడతావని. అది లోన్ ఒకటి బాగా వచ్చింది కానీ జోగి కూడా వచ్చింది. చూడలే బయట జోగులు బయట 2 వచ్చినాయి కానీ చేతులకు వచ్చింటే బాగుంటుంది. అది అది లోన్ అనేది క్లాత్ ఇదే లోపల వచ్చలేదు. ఇది రెయిన్ కోట్ ప్లస్ స్వెటింగ్ 2 మిక్సింగ్ అయితే తీసిన నేను. కొంచెం పెద్ద సైజ్ అంటే బాగుంటుంది. ఇంకేమేమి ఉండేది, ఇంతకంటే కిందకు ఉండవు. ఎంత కరెక్ట్ నా సైజ్. సంవత్సరం కల్లా చాలకు వస్తుంది. నేను పెరుగుతున్నాను అనుకోండి, ఏం వయసు ముసలోని వేడ పెరిగేలే కానీ ఫోటోలు నేను దిగినా అంతే. ఇంక ఇడుసు వేసుకుంటే నాకే బిర్రుగా అయింది. నీకు అంటే నాకు యూజ్ అయింది అంటే నువ్వు లావ్ అయినావు. నువ్వు ఇది ఎందుకు ఇచ్చిన అనుకోండి, వాటర్ పడితే లోపలికి పోకుండా ఇది లోపల ఎట్టించినాడు, మళ్ళీ మామూలు ఇచ్చినాడు. నాకు తెలిసి వర్తే ఇది కొంచెం. అందరు చలికాలం ఎప్పుడు కొట్టారు, నువ్వు చలికాలం అయిపోయినాక కొట్టావు. 2 in 1 వేసుకోవచ్చా? ఇది వేసుకో. అట్లా ఆడ వేసుకోనికి వస్తుంది. అట్లా అంటే జిబ్ రాదు, అది రాదేమో. వస్తుంది, ఇది పెట్టుకొని గుంజుకోవాలబ్బా. రిటర్న్ వస్తుంది, తిరిగేసి వస్తుందిలే. ఓకే వేసుకున్నా ఎంతవరకు ఉన్నది. తిరుగక్కడ రాదులే. 2 in 1 అసలు రాదు. వెనక ట్యాగ్ ఉంది లోపల. యాలే అది ఉంది, కుట్టేసిన రాదు. నీకు ఇప్పుడు కాదులే అమ్మ, వచ్చే సంవత్సరము.
అది వస్తే రాదు. బాగుంది పెట్టు నా సైడ్ డబల్ ఎక్సెల్ అయినా సరిపోతున్నాయి. డబల్ ఇటనే ఉండాలబ్బా. పడమా దాంతో ఆడుకో. పిండి తేపో, శనగ పిండి బజ్జీలు అన్నీ చేస్తా. బజ్జీలు తింటావా? పొద్దున మిరకాయలు, లావు మిరకాయలు తెచ్చినాడు. బజ్జీలు చేసుకుందాము, అంటే మిరియాల చారు చేసుకుందాం. నేను పాత నువ్వు వేసుకో, ఇది నేను వేసుకుంటా. రెండు నువ్వు వేసుకో. లైట్ అయినా లైట్ ఒకసారి వాటర్ హోంవర్క్ చేసుకో. పలుకుంటా రాయాలి, ఊక రాస్తే రాదు చదువు. ఆడ వాటర్ బంద్ చేయి ఫస్ట్. అంటే ఫ్లిప్కార్ట్లో 5 స్టార్ రేటింగ్ లోపల పోతలేదా? జర్ ఇంత చారు బజ్జీలు చేసుకున్నాం. ఏంటిది అదంటే పైన టోప్ గుంజుకుని ఒక్క పక్కనే వచ్చింది, అవతల పక్క వచ్చలేదు. చూసి వేసుకొని చూసి గుంజితి. పాలు కాల 20 చిగురు నొప్పి వేసింది. పలుకుంటా TW రోజు మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేయను, తొందర నొప్పి వస్తుంది. బ్రష్ లేదు, బ్రష్ పోయింది, కావాలి బ్రష్. ముక్కల సీమలో చూసారు మీద వచ్చి పాడే, ఇంకా ఆడవాడే అవసరం లేదు. పోయిత్రా అంగడి పోయిత్తు. ఈరోజు రాత్రికి మేము మిరియాల చారు బజ్జీలు చేసినాం. ఆయన బజ్జీలు చేస్తాం, వీడియో తీయమంటే తీయలే. ఇప్పుడు ఉన్నాడు వీడియో తీయడు, ఇప్పుడైతే తీస్తున్నాడు. నాకు చెప్పాలి కదబ్బా, చెప్పాలండి. మీ అమ్మ మీరు అన్నప్పుడు ఆడ చెప్తాను. మిరియాల చారు, ఉల్లి బజ్జీ, కట్ బజ్జీ, మిరపకాయ బజ్జీ, 3 రకాల ఒక పిండితోనే. కూర్చోపోండి, మీరు తినిపోండి. తినరా? ఏమి ఎందుకో తినాలి మా. తినకుండా బొజ్జుకుంటే బిడ్డ కడుపులా కుర్ర అంటాయి పేగులు. ఈరోజు మా పాపకైతే ఇప్పుడే ఇవి కమ్మలు పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయా? కామెంట్లో పెట్టండి మీ పాప బాగుందని. చెప్తా మా పాపకి, నువ్వు బాగుండవంటమ్మా అని చెప్తా. స్నానం నిలవన్నా బట్టి వేచావు, బాగా వేచావు నువ్వు డ్యాన్స్. మా వానికి బాగా తెలుసు సెల్లులో పని చేసినాడు. పెట్టుకో. చిన్నది బాగుంది. ఎంత 450 ఎంతనే? 400. దానికి అది తెచ్చా, ఎలాస్టిక్ తెస్తే కట్టనిక బాగుంటుంది. మన దగ్గర ఉన్నది రాదు, ఎలాస్టిక్. మరి ఎలాస్టిక్ వేస్తానే వాడు మాకు ఎదురుగా దిన్నం పెట్టి దాన్ని అది పెట్టని ఊకవుతాడు. అలవాటు ఏంటది? అలవాటు అయింది మరి వాడికి. పాల పీక, పాల గిన్నె అవి చూస్తే ఆరాడతాడు. తినబెట్టి రావద్దు. పెద్దగా 4-5 నిమిషాలు ఉంటుంది. ఎవరికైనా కూడా ఇచ్చేస్తారు అని కఫకి. ఇక్కడ రా, వచ్చి పండుకోంగా. అది ఆడబెట్టేది గుర్ర ఉంటుంది సౌండ్. ఇది ఒక సౌండ్ లేనట్టు వస్తుంది.
పండుకున్న పిల్లలు కూడా పెట్టొచ్చు. కానీ మందు పైకి స్పిరిట్ వేయకుండా పొగ వస్తుంది చూసినావా? స్పిరిట్ వేయకుండా రాదు, చూసినా. వాటర్ వేసినా కూడా వస్తుంది. పొద్దున్న వాటర్తోనే చెక్ చేసిన. అవి కూడా ఊకండి మతి. అది లిక్విడ్ చేసేటప్పుడు దగ్గు జలుబు ఉంది ఆయన. దగ్గు జలుబు ఉంది, రెండింటికి ఇచ్చినాడు. ఎంత చెప్పని నీళ్ళు లేతే ఒక నిమిషం లేకపోతే మీరు అట్లా చూసుకుంటారు. మమ్మల్ని ఏం చేద్దామా యూట్యూబ్లో ఆ పిల్లకి అది పెట్టి ఏమో జరుగుతున్నట్టు అయిపోయారా మీదచ్చి. ఇంకా బాగానే ఉంది మందు. ఉంది 10 నిమిషాలు పెట్టుకోవాలి. 10 నిమిషాలు పెట్టుకో ఒక 6-7 నిమిషాలన్నా పెట్టుకోవాలి. అవి అన్ని డబ్బాలు ప్యాక్ చేసి ఆడ నీటి వాడ పెట్టు మళ్ళా. కఫ మిషన్ ఆడుకుంటావా? కాదు గోధుమ పెట్టుకోవాలి, ఇంకా అయిపోయలేదు ఇల్లు. నాన్న పెట్టుకున్నది నువ్వు నన్ను వాళ్ళు కరియొద్దు. పెట్టుకుంటా నీ కోసం కాదు తెచ్చినది, నీకోసం కాదు, పాప బొంతలు బొంతలు కాకుతుందని తెచ్చినావు. ఉసిరాడికి శాంతి లేదు. ఉసిరాడుతుంది ఇక్కడ వంటకాలి లేవు ఊపిరాడు లేవు ఉసురు అంటే వాడి ఆడ కండ్లో పెట్టుకుంటాడు అసి. నోరు తెరిసాం కన్నా నోరు తెరిసా అట్లా ఊపిరిలోనికి బయటికి ఊదు. శబ్దం లేకుండా నోరు తెరుసు. శబ్దం ఆడ రాకూడదు. ఊపిరి అట్టే తీసుకుంటావా? సిద్ధుగా అది గుంజుకోరే వాళ్ళతోటి అవసరమే లేదు. ఆట పెట్టుకున్నారు అనుకుంటున్నారు. మరి ఆటనే ఆడుతున్నాడు కదా. నేను పెట్టి ఆయనతో ఉండేది పట్టి చాకిలు అవనికే పెట్టి మంది అయిపోయింది వారికి. ఊక పెట్టుకో, దగ్గర పెట్టుకోసి మనకు ఊపిరి తీసుకుని రచ్చు. తినబడి బాబా తిన్నారు కదా. ఉద్దగాలితే గుర్రం మరిగడి తీసు. నోరు తెరసాలా నువ్వు. ఇప్పుడేనా ఫస్ట్ పెట్టుకోవడం అన్న కఫ? ఒక్కసారి పెట్టుకోటివే చిన్నగా ఉన్నప్పుడు, రోజు పెట్టుకుంటుంటివే. అవి చల్లిపోతాడు పెట్టు, అన్న పెట్టు కొత్తగా నిండిది అది. ఈ చలికాలం ఎక్కువ ఇది యూజ్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఆయాసం ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. అప్పటికప్పటికి ఒక 10 నిమిషాలు అర్ధరాత్రి కానీ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కూడా ఫుల్గా పెట్టుకున్నాను. మరి ఛార్జింగ్ వేరు పెట్టుకుని పోదండి, అవన్నీ వేరే వైర్ కాదు పెట్టుకుంటే ఇప్పటికైనా కానీ ఛార్జింగ్ అది ఇక్కడ పనికి ఛార్జర్ ఇచ్చినట్టు వైర్ పెట్టుకుంటే మీద అనువా బాగుంది ముక్కు. రోజు పెట్టుకు రాత్రి పూట.